ఫైజర్ ఈరోజు వరల్డ్ నంబర్ 1 కదా సార్ ఫార్మాసిటికల్‌లో వరల్డ్‌లోనే. నేను వదిలే రోజు మీరు అంటే ఈరోజు నంబర్ 1 గానీ, ఆ రోజు 6 నుంచి ఆ పొజిషన్ ఎవరు రాలేదండి. ఆ 10 మంది కూడా లేదండి. ఫైజర్‌లో మరి మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే గొప్పగా అంటే ఏం చెప్తారు? ఈ 48 కంపెనీలు నేనే కదండి కొన్నా. ఈ 10 మంది ఉన్నారు కదండి. 10లో ఒకరే ఉన్నాండి. టాప్ 10 ప్లేయర్స్‌లో 9ని ఫినిష్ చేశారు. నంబర్ 1గా పెట్టేశారు. దాంట్లో ముగ్గురు ఉన్నారండి. అయితే ముగ్గురికి ఒకటికి గ్యాప్ పెద్దదైపోయింది. ఆకాశం భూమి ఇలాగ అయిపోయింది. అందులో బిగ్గెస్ట్ కంపెనీ ఏది సార్? ఫైజర్ బిగ్గెస్ట్ కంపెనీ కొని దాన్నే ఫస్ట్ తీసేసుకున్నారు. 18 బ్రాండ్స్ అండి. దండి కొన్నాం. టాప్ కంపెనీస్, జర్మన్ కంపెనీస్ అన్ని కొనేసాం. ఇండియన్ కంపెనీ ఏదైనా అప్పట్లో వరల్డ్ వైజ్గా ఏమన్నా ఫైట్లో ఉందా సార్? లేదు, అప్పుడు ఇండియాలో కంపెనీసే లేదండి. ఇండియా సన్ ఫార్మా, రెడ్డీస్, క్యాడిలా, సిప్లా ఒక 4-5 కంపెనీలు. అంటే కనీసం వరల్డ్ ర్యాంకింగ్లో ఫార్మాసిటికల్ ఇండియా ఎక్కడా లేదు. అప్పుడు లేదండి. ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు ఒక 5 కంపెనీస్ ఉన్నారండి. అప్పుడు ఈరోజు ఇండియా వ్యాప్తంగా ఫార్మా కూడా స్ట్రాంగెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది జీడిపిలోనే, ఎకానమీలో. అట్లా టాప్ 5 కంపెనీస్ ఏమున్నాయి సార్ ఈరోజు? రెడ్డీస్ ఉన్నారండి. డాక్టర్ రెడ్డీస్, దెన్ ఫార్చ్యూన్ ఫైవ్లో మ్యాన్కైండ్ అనే కంపెనీ. మ్యాన్కైండ్ అందుకే ఉన్నాయి. టాప్ ఇండియాలో టాప్ ప్లేయర్స్ ఉన్నాం. ఇప్పుడు ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ హెస్ బికమ్ వెరీ లో. ఎక్స్పోర్ట్స్ బాగా అయినాయి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద రీసెర్చ్ అండి. రీసెర్చ్ ఏమీ లేదు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గిపోయిందండి. ఫైజర్లో ఫెయిల్యూర్ ఎంప్లాయీగా కనిపించిన మీరు, కానీ అదే ఫైజర్ని నంబర్ 1 పెట్టడంలో మీ కాంట్రిబ్యూషన్ అంత స్ట్రాంగ్గా ఉండింది. ఎలా సాధ్యమైందంటే, ఆ ఒక వారం తలుపేసుకొని ఉన్నప్పుడు మనం ఏమి చేత కానప్పుడు ఇది ఎన్నప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. అంటే ఒక వ్యక్తి నేను పోయాను, నా కంపెనీ గ్రో అయింది అని ఎంతోమంది అనుకుంటారు. అది లేదండి, అది న్యాచురల్ గ్రోత్. మన కాంట్రిబ్యూషన్ అనేది స్టాండ్ అవుట్ అవ్వాలండి. దాంట్లో ఈ మరి ఒక మేము ఆ కాలంలో ఎవడు కొనేవాడు లేదండి. కొంటానని చెప్పేవాడు లేదు. ఒక ధైర్యం చేసి అలా ఒక ఈ దోవ పోతేనే అవుతుంది అన్నప్పుడే పోయాల్సి వచ్చింది. లేకపోతే నేను ఒక ఆర్గానిక్ గ్రోత్ అవ్వాలంటే ఈరోజు అవ్వదండి. ఈరోజు అదే ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కడు ఇంకొన్ని కొంటున్నాడు ఈజీగా. మీరు చూస్తుంటారు రోజు ఈ కంపెనీ ఆ కంపెనీతో మధ్య. సో అమ్మని ఆ రోజుల్లో అసలు కల్చర్ లేదు, అంత సాహసం చేసే డబ్బు లేదు. నేనే ఉన్నాను, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కొనాలి? ఒక మీ చిత్రరంగంలో కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ, స్టూడియోస్లో కానీ ఒక పెద్ద స్టూడియో వచ్చి చిన్న స్టూడియో కొనేస్తున్నాడు. ఇప్పుడు ఆ కాలంలో అట్ట కాదు. నేను ఒక స్టూడియో, వాడు ఒక స్టూడియో అని ఉండేవాళ్ళు. నీ కాంపిటీషన్ ఇది, నా కాంపిటీషన్ నాది. ఇప్పుడు కాంపిటీషన్లో క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది, సబ్జెక్ట్ అని ఉంటుంది. అది కాకుండా మిమ్మల్ని నేను అనగదొక్కడం అనేది ఉండేది కదా. అది ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ స్నబ్బింగ్ సంబడి. కొనడం అనేది బిజినెస్ అక్విజిషన్. మీ బిజినెస్ నేను తీసుకుంటాను సార్. మరి ఈరోజు వరల్డ్ వైడ్గా కోవిడ్ వచ్చినప్పుడు అతలాకుతలం అయింది ప్రపంచం అంతా కూడా. బతుకుంటే చాలురా భగవంతుడా అని కోరుకొని చాలా మంది కూడా ఇంకో హోప్ అనేది లేదు. చాలా దేశాలు కూడా కష్టపడతా ఉన్నాయి ఈ కోవిడ్కి రిలేటెడ్గా ఎలాంటి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అని చెప్పి. అలాంటిది ఫైజరే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా వ్యాక్సిన్ని జనరేట్ చేసి ప్రపంచానికి నా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పడం. ఆ వ్యాక్సిన్ ఈరోజు ఫైజర్ తయారు చేయడానికి, అందులో ఆ రోజు మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందా? కాదండి, దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ మందే. ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు ఇంత ప్రొడక్షన్ చేయగలిగిన ఒక శక్తి వచ్చింది. దానికి కొత్త క్రెడిట్ మనం తీసుకోకూడదు కానీ, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్దగా పెదక్కపోయింటే మనకు అవకాశం వచ్చేప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవ్వకుండా ఒక స్థానం ఉండిండు. సో ఇప్పుడు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని వాళ్ళ కంపెనీ ఫ్యాక్టరీస్ కొన్నామండి. సో ఫ్యాక్టరీస్ కొన్న వల్ల మీకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కెపబిలిటీ పోయింది. ఆ కాలం ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కనిపెట్టారు, ఎవరు చేశారనేది వాళ్ళ క్రెడిట్స్ మనం తీసుకోకూడదు. ఆ స్థాయిలో నిలబెట్టడానికి పిల్లర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏ ఒక కంపెనీ అయినా కూడా ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్గా నేనేం చేస్తానో వచ్చే కాలంలో ఆ వ్యక్తులు ఉంటారు. ఈ కాలంలో ఇప్పుడు నా ఒక వ్యాపారంలో నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్లలో ఇంకోటి వస్తాడండి. సో క్రెడిట్ ఆయనది మనం తీసుకోకూడదు. బట్ అయితే ఈరోజు చేసిన ఎఫర్ట్ ఉంటుంది. అది విత్ ఆల్ ది ప్రైడ్ ఐ షుడ్ టేక్. ఫైజర్ కంపెనీలో యు ఆర్ ద రిమార్కబుల్ అండ్ గ్రేటెస్ట్ CEO అని చెప్పొచ్చా సార్? చెప్పొచ్చండి, 100% చెప్పొచ్చు. వాళ్ళు చెప్తారండి, నేను చెప్పకపోయినా. ఎలా రిమైండ్ చేస్తారు, ఎలా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుంటారు వాళ్ళు? అంటే నా రూమ్ డెడికేట్ చేశారు. దర్ ఇస్ అన్ ల్యాబ్ క్రియేటెడ్ దేర్ ఆన్ మై నేమ్. సో మీరు ఎవరన్నా పోతే సింగపూర్లో వెళ్తుంటారా సార్ ఎప్పుడైనా? అప్పుడప్పుడు హలో హాయ్. 2 years పోతాను. ఒక అల్యూమిని కాలేజ్ లాగానే ఉంటుంది నాకు. అది మెమోరీస్ ఆర్ లైక్ కాలేజ్. అన్నీ ఒక లెర్నింగ్ కదండి. మీరు ఒక్కొక్క స్టేజ్లోనే ఒక లెర్నింగ్ ఉంటుంది. ఎలా వీడుకోలు పలికారు మరి ఫైజర్కి? లేదండి, ఆ టైంలో నాకు పెళ్ళి అవ్వాల్సి ఉండే. డాడీ హెల్త్ వచ్చిపోయిండే. సెకండ్ థింగ్ వచ్చి మెయిన్ థింగ్ తెలుసా సార్, మనం డబ్బు లేకుండా ఉద్యోగాలు లేకున్నది దండిగా కనపడిందండి. నన్నే నేను మర్చిపోయాను ఒక కాలం. అంత సంపాదించేసారు. సంపాదించేదే కాకుండా ప్రపంచాన్ని మర్చిపోయాను. మీకు లారల్స్ ప్రైడ్ పెద్దగా వచ్చినప్పుడు
పక్కన వాడు మనతో ఉన్నవాడిని మర్చిపోయినాము, మన కష్టాల్ని మర్చిపోయినాం. ఒక విధంలో సంతోషం. అయితే ఎన్నో విషయంలో నేను మర్చిపోయానండి. నాకు ఎవరు సంపర్కం లేకుండా అయిపోయింది. సో కొన్ని రోజుల్లో నాయన కొళ్ళు బాలని తెలిసినాక అప్పుడు అనిపించి మళ్ళీ రిటర్న్ రావాలి. వచ్చానండి. వచ్చినాక తెలిసింది మనం మాటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉద్యోగాల కోసం, ఒక అవకాశాని కోసం, ఆ ఒక్క ఫ్లైట్ కెన్యాకు పోయేదానికోసం కాచుకుంటే వాళ్ళు వేలాల కొద్దీ ఉన్నారని అనిపించింది. కానీ మళ్ళీ పోయే మనసు రాలేదు. ఎందుకంటే కడాప్టికి ఎంత చేసినా కూడా ఒక మజ్జిగన్నం తినే వ్యక్తి నేను. నా ఖర్చు చాలా, ఈరోజు కూడా అదే ఖర్చు. మీరు చెప్పారు కెన్యాలో పోతే బ్రెడ్ తిని మజ్జిగ కర్డ్స్ తిని బతికినవాడిని. అప్పుడు అవకాశం లేదు, నా దగ్గర అంత అర్హత లేకుండా ఉన్న కాలాలు అది. ఇప్పుడు ఇంత ఉన్నా కూడా అది మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, అది కంటిన్యూ అయింది. సో యూ హ్యావ్ టు అని చెప్పి అప్పుడు 2003లో ఏమండి పేపర్స్ ఎలా పెట్టారు పైజర్ ముందు? అది చాలా ఎమోషనల్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆయన అడిగాను, పోయినప్పుడు ఆయన అడిగాడు ఎందుకు పోతున్నాను అనేది. తమాషకి చెప్పాను నేను పెళ్లి చేసుకోపోతున్నానని. ఆయన అన్నాడు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని తేవచ్చు ఇక్కడికి కదా. నేను చెప్తే పెళ్లి చేసుకునేది నా ఒక వైఫ్ని కాదండి, నా దేశాన్ని అని చెప్పాను. ఐ కాంట్ బ్రింగ్ మై కంట్రీ టు సింగపూర్ అని చెప్పాను. ఆయన వదిలేశాడు. అప్పుడు అంతవరకు పట్టుకున్నారు, ఒక 4 రోజులు వదలలే. చెప్పండి పెళ్ళి అయితే పెళ్ళాన్ని పిలుచుకొని వచ్చు, దేశాన్ని పెళ్లి చేసుకునేవాడు వాపస్ ఎట్ట పిలుచుకొని వస్తాండి. ఐఎమ్ అడాప్టింగ్ మై కంట్రీ, సో ఐ కాంట్ బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ అని. సో దట్ వాజ్ ద స్టేజ్. మీ ముందు కూర్చోవడానికి ఒక అర్హత కావాలి. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా ఉండడం, సన్ ఫార్మాకి ఆ తొలి అడుగులు మీరు ఉండటం, నాకు ఆ అర్హత ఉండాలి అడగడానికి. ఇట్స్ ఆల్ అబౌట్ లక్ అండ్ ఏమంటారు, ఒక అదృష్టం ఉంటే మీ ముందు కూర్చొని అడుగుతున్నా క్వశ్చన్. బట్ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్కి నాకు అర్హత లేదు, బట్ నేను అడగాలి అని అనుకున్నా. చాలామంది భారతదేశంలో నాలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ అందరు థింక్ చేసేది ఏంటంటే మీలాంటి సీఈఓస్కి భారతదేశం మీద దేశభక్తి ఉండదేమో. ఫైజర్ లాంటి కంపెనీకి సీఈఓగా వెళ్ళారు, దే ఫౌండెడ్ ఫారిన్ కంపెనీస్. మైక్రోసాఫ్ట్ సీఈఓ కానీ, గూగుల్ సీఈఓ కానీ, భారతదేశంలో టాప్ ఐఐటి క్యాడర్లో ఉన్నటువంటి ఎనీ పర్సన్ ప్రపంచ దేశాలకి సీఈఓగా ఉంటున్నారు. వై కాంట్ అంటే ఇక్కడ మీకు అకామిడేట్ చేసే పని లేకుండా, అంటే అంత కంపెనీస్ లేవని మీరు వెళ్ళారా, లేదా మీరు చదివినటువంటి బుక్స్ కానీ నాలెడ్జ్ కానీ ఎక్కువైపోయి ఆ దేశాల్లో ఆ కంపెనీస్లలో చేస్తున్నారా అనేది ఎలా చూడాలో తెలియదు. కానీ బట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్ దానికి సీఈఓస్గా భారతీయులే ఉన్నారు. వాళ్ళల్లో దేశభక్తి ఉంటే భారతదేశంలో ఉన్న కంపెనీస్ని నంబర్ 1గా పెట్టవచ్చు కదా అనే ఒక విమర్శకి తావుండింది. దాన్ని ఏ రకంగా మీరు సమర్థిస్తారు? సార్ దీంట్లో ఒక విషయం నిజంగా చెప్తాను సార్. పోయేప్పుడు దేశభక్తి లేదని పోమండి, ఆకలితో పోయాను. మొదటిసారి చెప్పాను. ఆకలికి పోయినప్పుడు మనకు పోయే ప్రయాణంలో, సుదీర్ఘ ప్రయాణంలో నీకు సంతోషం ఉన్నప్పుడు వెనక్కి ఎవరు చూడండి, కష్టం. అది 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 నియమం, అది లైఫ్ అంతే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. నీకు ముందర పోతా తోటలు చూసుకొని మంచి గార్డెన్స్ చూసుకొని ప్లెజెంట్ లైఫ్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి భక్తి లేదు ప్రేమ లేదని కాదండి, ఓ జీవితం హ్యాపీగా జరుగుతున్నది కానీ అన్నప్పుడు 99% మనం తిరగడం అనేది కష్టం అండి. అంటే ఎంత సీఈఓ అయినా పొట్ట చేతి పట్టుకొని ప్రయాణం చేయడమే. సార్ నేను ఫస్ట్ వాచ్ నాకు 120 రూపాయలండి, హెచ్ఎంటి వాచ్. ఈరోజు నా దగ్గర ఒక్కొక్క వాచ్ ఒక 50 లక్షలు, ₹1 కోటి కొంటానండి ఒక వాచ్ కానీ. ఎంత నవ్వుస్తుందంటే ఒక కాలంలో ₹1 కోటి ఉంటే రిటైర్ అయిపోతాను అనుకున్న కాలం అది. సో మీరు చెప్తారు కదండి, ఇది అందరికీ దేశభక్తి ఉందండి, నో డౌట్ అండి. నేను ఐ నో ఆల్ ది సీఈఓస్ అండి, అందరితో మాట్లాడుతుంటాను. వాళ్ళకి దేశభక్తి లేదని మాత్రం కాదండి. అయితే ఆ ప్రయాణంలో ఏమవుతుందంటే బాగా ఉన్నప్పుడు ఎందుకు ఉంటాం. ఇప్పుడు మీరు మంచి టీ ఇచ్చారు, తాగాను, హ్యాపీగా కార్లో పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, ఇది ఒక ప్లెజెంట్గా ఉన్నప్పుడు దిగి నేను బస్సులో పోతాను అనే వాళ్ళకి అది అవ్వదు అనేది ఒక 100%. ఇక్కడ ఉన్న స్టేట్కి ఎయిర్పోర్ట్ పోతాను, ఫ్లైట్ ఎక్కుతాను, దిగుతాను, అక్కడ కారు వస్తుందండి, పోతాను, ఇంట్లో పోతాను, ఏసీ వేస్తాను, పోతాను. ఇది ఒక ఆర్గానిక్ వే. ఇక్కడ నాకు భక్తి ఉందా, కింద దోవలో పోయేప్పుడు ఒక బెచ్చగాడు ఉండేవాడిని చూస్తానంటే చూసే అవకాశాలు తక్కువ ఉంటాయి. విండో దింపి తొంగి చూసి వాడు బిచ్చగాడని చూడలేము. సో దానివల్ల మనకంటే వాడిపైన సహానుభూతి లేదని కాదండి. నాకు బిచ్చగాడికి ఆ మాట కథ దొరకని అవకాశాలు లేని ఒక ఉంటాయి. ఎందుకంటే కారు ఎక్కినంటే హైవే కొడతాడు, వాడు పోతూ ఉంటాడు, వాడి కర్తవ్యం చేస్తున్నాడు. బాగా చెప్పారు. సో భక్తి లేదు కానీ, బట్ ఒక్కొక్కసారి మనకు ఒక టైం వస్తుందండి, నా దేశానికి నేనేమో చేయాలని ఉంటుంది. ఎందుకంటే మీ నీడ్ తక్కువ అయిపోయినాడు, నీ ఆకలి అనేది తగ్గిపోతుంది సార్ ఒక కాలం అయిపోయి. ఎందుకంటే మీరు ఇప్పుడు తిని ఎంత ఫుడ్ నేను తెలుసా హోటల్లో తర్వాత 50 ఐటెంలు పెట్టాను. నేను కడుపు 2 ఇడ్లీ ఒక వడ తినేసి వచ్చాను, ఒక కాఫీ తాగేసి వచ్చాను. నిజం
పెద్ద స్టార్ హోటలు, ఓకే, వేల కొద్ది రెంట్లు ఇస్తాము, ఎక్కడ చూసినా భోజనం. నమ్ముతారా లేదు సార్, నేను ఇండియా వదిలినప్పుడు మరో పూటకు భోజనం లేని కాలంలో పోయాను. ఈరోజు అంత అన్నం ఉన్నా ఆ రోజు 2 ఇడ్లీ ఉంటే చానుని పోయాను. ఈరోజు ఇంత అన్నం ఉన్నా నాకు 2 ఇడ్లీనే చానుని వచ్చాను. సో దట్ సంథింగ్ కాల్డ్ అస్ రోడ్ ఫ్రమ్ నాట్ కంటెంటెడ్ టు ఏ కంటెంటెడ్ ప్లేస్ అంటాం. నాకు సంతృప్తి ఇచ్చిన రోజులది. అసంతృప్తి ఇచ్చినాక మీకు స్ట్రైక్ అవుతుందండి. ఇంకా పోదామండి. ఎవరో ఒక రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే వాట్ ఈస్ కాల్డ్ సక్సెస్ అంటే కంటెంట్మెంట్ అండి. సక్సెస్ అంటే నీకు చాలురా అన్నప్పుడే వాడు సక్సెస్ అంట, లేదా సక్సెస్ మీరు ఎంజాయ్ చేయలేరు. ఆ పీక్ టైంలో వచ్చిన కాలం ఎంతమందికి ఏ కాలంలో వస్తుంది అని చెప్పలేము, కానీ సో దేశభక్తి అనేది ఉండే ఉందండి. ఎందుకంటే ఎవడు కానీ భారతదేశం వదిలిపోయేప్పుడు మట్టితో ఎవడు పోలేదండి. అన్నీ వదిలేసి నేను నా తల్లిదండ్రులంతా వదిలేసే పోతాను. అంటే నా నేల ఉంది అనేసి. ఇప్పుడు కూడా ఫారిన్లో తిరుగుతున్నా కూడా నా నేల ఉంది. ఇక్కడ అన్నీ అమ్ముకొని బ్యాగ్ ఎత్తుకొని పోయిన వాడు నా చరిత్రలో లేదండి. బట్ వన్ థింగ్, మీ గొప్పతనం చెప్పాలి అని అంటే ఫైజర్ నంబర్ 1 అయిన తర్వాత వదిలేశారు మీరు. ఆ టైంలో నంబర్ 1 సీఈఓగా ఉన్నారు, చాలా కంపెనీస్ని కొన్నారు. ఆ టాప్ మోస్ట్ శాలరీ ఐ డోంట్ నో ఎంత డ్రా చేశారో, లాస్ట్ శాలరీ చెప్పొచ్చా? దట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 1000 crores అండి. 1000 crores పర్ యానం. బా, ప్లస్ ఈఎస్ఓపీస్. అర్థం లేని డబ్బు అండి. అర్థం లేని డబ్బు అంటారా? బట్ ఆ టైంలో నా భారతదేశానికి నేను చేయాలి అనుకొని రిటర్న్ రావటం అనేది ఫస్ట్ కంటెంట్మెంట్ అయిపోతుంది కదండి. కంటెంట్మెంట్ అయిపోతుంది సార్, ఏ ఊరి వ్యక్తికైనా కదా సార్. పోయిన ఇఫ్ ఐ కెన్ సే ఐఎమ్ ఎ గ్యాప్ బిట్వీన్ 2 generations అండి. ఒక జనరేషన్ మనం చెప్తాం పాతకాల జనరేషన్ని, కొంత ప్రజెంట్ జనరేషన్. మేము రెండిట్లో శాండ్విచ్ అయినవాడిని. సో ఆ మరి ఒక జనరేషన్లో ఉండి ఈ మరి ప్రజెంట్ జనరేషన్ ఇంకా కనెక్ట్ అయ్యే ఒక వ్యక్తిగా ఉన్నాను. ఒక మీకు ఏమి నెక్స్ట్ ఉన్నప్పుడు ఒక అర్థం లేని కూర్చుంటారండి చైర్లో. మీరు అడిగారంటే వరల్డ్స్ నంబర్ 1 హోటల్లో ఉన్నానండి, నంబర్ 1 ఎయిర్లైన్స్లో తిరిగానండి, ఆస్తులు పాస్తులు విపరీతంగా చేసింది. అదే గేమ్ అండి. మళ్ళీ మేము జస్ట్ మీకే ఒక గ్లాన్స్ ఇస్తాను. ఏం కిక్ ఇవ్వలేదు మీకు? ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉండేవాడిని, 15-20 బెడ్రూమ్లు ఇల్లు ఉన్నది. అదే ఒకరికి నిన్న కూడా ఒకరికి చెప్తాను, ఒక కాలంలో టీవీకి పక్క ఇంట్లో తొంగి చూసి కిటికీ చూసి చూసినాను. సినిమాలు క్రికెట్ మ్యాచ్ ఎనీథింగ్. ఈరోజు బాత్రూమ్ విడిచి అన్ని రూముల్లోనే టీవీ ఉంది, చూసేవాడు ఎవడు లేదు. అన్ని రూములు ఉంది, అది కూడా ఆర్డినరీ టీవీ కాదు, హోమ్ థియేటర్స్ అన్ని రూముల్లో. మా ఇంట్లో ఫస్ట్ ప్రైజ్డ్ పొజిషన్ అంటే ఒక టీవీ విత్ డోర్. అది తెచ్చినప్పుడు ఇంట్లో 5 మంది కూర్చొని టెంకాయ కొట్టి పూజ చేసి ఒక ఫుల్ లెంత్ పిక్చర్ చూసి ఆ న్యూస్ వచ్చినప్పుడు పరిగెత్తిపోయి ఆన్ చేసినట్టు రోజుని. ఈరోజు 2 నిమిషాలు టీవీ ఉంది కదా అని చూస్తున్నాం, చూడాలని లేదు. అంటే అన్ని రూముల్లోనే టీవీ ఉన్నాయి, మొబైల్స్లో ఉన్నాయి, రీల్స్లో ఉన్నాయి. మేము మరి పాడ్కాస్ట్ చేస్తారు. బట్ అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏం చేస్తున్నామంటే ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది. అది ఎవరికి ఏమో పెద్ద మీరు అంటారు, కానీ అది మీరు కట్ చేస్తే మీరు అలా ఉంటుందే, కానీ వాస్తవికంగా ఎవరైనా మరి ఆ అనుభూతి పొందినవాడు వాడు ఉండలేడు. సార్, ఈరోజు మరి చాలా దేశాల ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఒక ఫైజర్ లాంటి కంపెనీ సీఈఓ అపాయింట్మెంట్స్ కోసం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారు. లేకపోతే ఒక మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి కంపెనీతో కొలాబరేషన్ మా ప్రాంతం, మా స్టేట్లో ఉండాలి అని పిఎం కానీ సీఎంలు కానీ చూస్తున్నారు. మీ రోజుల్లో ఫైజర్ సీఈఓగా మీరున్నప్పుడు హూ అప్రోచ్డ్ యూ? ఏ రకంగా ఉండింది అప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్స్ కూడా లేదండి. మరి అప్రోచ్ చేసేవాళ్ళు నేను లేదు, మేము అప్రోచ్ చేస్తామంటే. ఇంత ఎక్స్పాన్షన్ చేసానికి, ఇంత కృషి పడడానికి మేము పరిగెత్తాల్సి వచ్చాయి. అంటే అంత లాంగ్ విజన్ ఉండాలి స్టేట్ లీడర్స్కి కూడా. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు లేదు. ఎవడు వచ్చేవాడు కాదు. ఎలా చేస్తానంటే నువ్వు పెద్దవాడు అంటే నువ్వు పెద్దవాడు, నేను చిన్నవాడు అంటే చిన్నవాడు, ఆ గ్యాప్ క్లియర్గా ఉండే. ఇప్పుడు లేదండి. ఇప్పుడు మనం దర్ ఇస్ అ రేస్ ఫర్ బీయింగ్ నంబర్ 1. మీరు రేస్ చేస్తున్నారు నంబర్ 1కి, నేను రేస్ చేస్తున్నాను. దీంట్లో ఎవరు రాంగ్ కాదండి. ఆ కాలం రేస్ లేదు. దెర్ వాజ్ నో రేస్ టు బి నంబర్ 1. ఎవ్రీబడి వాంట్ టు అచీవ్ నంబర్ 1 పొజిషన్. నేను సో ప్రతి ఒక్కరు వాళ్ళ మైండ్ ఓపెన్ చేసుకొని వచ్చిన కాలం. సో మేము పోయామండి. ఈ స్థితి మీరు చెప్తా ఉండేది పోస్ట్ 2006 అండి. 2006 వరకు అమర్ లేదు. మీరు కొంచెం చరిత్ర తిప్పి చూడండి. ఎవడో వాడు వ్యాపారం చేస్తున్నాడు, ఎక్కడో వస్తాడు. ఇది అట్ట కాదండి. ఒక యాప్ చేసి నెంబర్ 1 అయిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత గట్టిగా చెప్పాలంటే ఇండియన్ ఎకానమీ రేసు వరల్డ్ జీడిపిలో అంత ఉండకపోవచ్చు అప్పుడు. 16-17 ప్లేస్లో మన ఇండియా. నిరుద్యోగులుగా ఉన్నారు. ఒక ఇంబ్యాలెన్స్ని మ్యాచ్ చేసే వాళ్ళు లేక, విజనరీ లీడర్స్ లేకుండా ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే 2005 అయినాక ఐ మెట్ ఆల్ లీడర్స్ ఫర్ ఆల్ విజనరీస్ అండి.
ఎప్పుడు ఉండిందండి గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్స్? ఎప్పుడు ఉండిందండి అవకాశము? సార్ మీకు ఒక గజం స్థలం ఇస్తాను, మీకు వ్యాపారం చేయండి అనేవాడు ఎవడున్నాండి? మీరు భారతదేశమే చెప్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ కోణంలో డిస్కషన్ ఎప్పుడు రాలేదు అప్పుడు. మనకు తెలిసిందంతా యూరోప్ అంటే అమెరికా ఇస్ నెంబర్ 1 అండి. అమెరికాలో ఉన్నవాడు గొప్పవాడు, మేమందరూ తక్కువ వాళ్ళని ఉంది. ఇట్స్ క్లియర్ సోషియో ఇంబ్యాలెన్స్ అండి. మనం ఏమంటాం, మీరు వాళ్ళు పెద్దవాళ్ళండి, డబ్బులు ఉండేవాళ్ళు, ఆర్థికంగా వ్యాపారస్తునే, మనం అక్కడ ఒక ఉద్యోగం తీసుకోవాలనేవాడు. కానీ ఆ మరి నేను ఒక వ్యాపారం చేయాలని అనేవాళ్ళలో కొంచెం ముందులో నేను ఒకడు ఉంటాను. సార్ 2002-2006లో నాకు తెలిసి ఇండియన్ జీడిపి వరల్డ్ వైడ్ 34 ర్యాంక్లో ఉండొచ్చేమో మేబీ. లేదు 175 ఉండిందండి. 170 వరల్డ్ ర్యాంక్లో ఇండియన్ జీడిపి. ఎంత పేదరికమైన దేశమే ఉండొచ్చు. అవునండి. మనకు సార్ వీఆర్ నాట్ ఓపెన్ ఫర్ ఫారిన్ ప్లేయర్స్. మరి ఈ రోజు ఇండియా చూసినట్లయితే వరల్డ్ గ్లోబల్ ర్యాంక్లో వీఆర్ ఎట్ 4th ప్లేస్ అండ్ $14.19 trillion లో ఉంది. బట్ దట్ వాస్ నాట్ ద పీరియడ్ అండి. ఇప్పుడు సీన్ ఎ గ్రేట్ ఇండియన్ రెవల్యూషన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ద ఇయర్ 2009 అండి. 2009 వరకు ఎవరు సార్ ప్రధాని అప్పుడు? ప్రైమ్ మినిస్టర్ ఓపెన్ చేశారండి. అటల్జీ వచ్చారు, బట్ ఓపెన్ వాజ్ పివి నరసింహరావు గారు. నో మ్యాచ్ బిట్వీన్ ద టాప్ 2 పివిఎన్ అండ్ మన్మోహన్ సింగ్. ఓపెన్ చేసినప్పుడు ఎవడు పరిగెత్తి రాలేదండి భారతదేశం ఇన్వెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు పివి నరసింహ గారు, మన్మోహన్ సింగ్ గారు గేట్ ఓపెన్ చేశారండి. ఓపెన్ చేసినప్పుడు నాకేమీ తెలియకుండా భయపడేవాడు. ఏ ఫారిన్ కంట్రీ మీకు వచ్చేవాడు కాదండి. ఆ ఒక ఎర నేను తలుపు తెరుస్తా ఉంటే ఆకలితో కాచుకుంటా, ఎవడన్నా వస్తాడా, ఒక హోటల్ చేస్తే భోజనానికి వస్తాడా. ఎందుకు భయపడేవాళ్ళు సార్? ఆ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ అంటే అడ్వెంచర్ లేదు కదండి, అవకాశం అనేది లేదు. మీరు ఒక కొత్త వాచ్ కొంటారన్న నా ధైర్యం లేదు, ఐఫోన్ ఇచ్చి 2 లక్షలు మీరు కొంటారన్న ధైర్యం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ పేదరికం అని వచ్చా అప్పుడు. కానీ మా మైండ్ సెట్ అండి, పేదరికం లేదండి, మనం ఎప్పుడు పేదలు కాదండి. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ రిచెస్ట్ కంట్రీ అండి. మన ఒక దౌర్భాగ్యం, ఇఫ్ యు గో లిటిల్ బిట్ ఇంటూ ఎకనామిక్స్ అండి, సప్లై చైన్లో డబ్బు ఉండేవాడిది డబ్బు ఉండింది, డబ్బు అక్కడనే ఉంది, ముందు పోలే. నేను మీకు ఇలా నేను పోయి కొనలే. ఇప్పుడు ఒక 200 ఎకరాలు జమీన్ ఉండేవాడు పోయేసి నేను సేద్యగా చేస్తాను, ఇమాన్ రెవల్యూషన్ చేస్తాను, మార్కెట్కి పోలేదు, వాడు డబ్బు పెట్టలేదండి. వాడు నేను ఉన్నాను 200 ఎకరాలు అని చెప్పి కాలిపోయిన కాలు వేసుకొని దర్జాగా ఉన్నాడే కానీ ఓపెన్ అవుట్ చేయలేదు. సో దానివల్ల ఇప్పుడు అవకాశాలు దొరకకుండా ఉండడం. రెండో విషయాలు, మీరు అంటే ఆ టైంలో భారతదేశంలో ఇన్వెస్టర్స్ ఓపెన్ చేసిన రాకపోవడానికి గల కారణాలు ఏమన్నా చెప్పిందండి సార్. ఒకటి, మనకు పోతే గెలుస్తామా అన్న ఒకటి. ఇప్పుడు నేను కెన్యాకు పోయే రోజు అక్కడ నేను ఏమన్నా సాధిస్తానన్న గ్యారంటీ కూడా లేకుండా పోయాను, అవకాశం ఉంది పోయాను. ఆ మారి వచ్చిన వాళ్ళే ఆ పీరియడ్లో ఒక ట్రై చేస్తాం, ఒక 100 రూపాయలు ఇస్తాం, ఒక గజ స్థలం కొందామని వచ్చినాను. సో ఒక 5 years మా ఇండియా ఆల్సో వాజ్ వెయిటింగ్ ఫర్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఓపెన్ చేసినాక కూడా. ఎందుకంటే భారతదేశం ఇన్ గ్లోబల్ లెవెల్ వాజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ కేటగిరీ కంట్రీ. అప్పుడు ఇప్పుడు మనం నంబర్ 1 అండి. భారతదేశంలో ఒక అవకాశం దొరుకుతుందా, ఒక మీటింగ్ ఉంటుందా? ఆ కాలంలో అది లేదు.